మీరు అన్నింటినీ పక్కన పెట్టండి. మొత్తానికి ఏం చేస్తలేదంటే నేను క్వశ్చన్ వేస్తే అన్న ఆన్సర్ చెప్తాను అనుకున్నా. అన్న క్వశ్చన్ వేసాడు దాదాపు ఒక 9 క్వశ్చన్. వాటన్నిటి కూడా నేను ఆన్సర్ చెప్తాను. అయితే రెండు దయచేసి నాకు అన్ననే పెద్ద ఇది కాదు, మా ఇద్దరికి మంచి ఒకటే జిల్లా, మా ఇద్దరు ఒకటే మంచి ఇంటర్. అయితే 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వచ్చింది, దానిలో నిరుద్యోగుల పాత్ర కొంతన ఉందని అన్నారు. సరే లేదన్నా కూడా మేము ఇప్పుడు ఏం చేయలేము, ఉండదన్నా కూడా పెద్ద ఏం చేయలేము. దాని గురించి అది పక్కకి పెడితే 11th పాయింట్ గురించి మీరు చెప్పిండు అన్న. 12th పాయింట్ మర్చిపోయిండు, 13th పాయింట్ మర్చిపోయిండు. ఆ పాయింట్ నేను తర్వాత వివరిస్తాను. 11th పాయింట్లో ఏం చెప్పిండు, వార్షిక క్యాలెండర్ అంటే ఎప్పుడు చేస్తారు? ఒక సంవత్సరంలో వార్షిక క్యాలెండర్ అంటే ఏంది? నిర్ణీత కాల వ్యవధిలో వార్షిక క్యాలెండర్ అంటే ఏంది అన్న చెప్పింది. నిర్ణీత కాల వ్యవధిలో అని చెప్పిండు. ఆ నిర్ణీత కాల వ్యవధి మాకు సంవత్సరం అనే చెప్పిండ్రు. అందుకోసం సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని మీరు చెప్పినందుకే మేము అడుగుతున్నాం. మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఇది ఇతరులను ఎందుకు అడగట్లేదంటే మీరు మా దగ్గర ఇక్కడ వినాల్సిన అవసరం ఏముందంటే, మీరు మా దగ్గరకు వచ్చిండ్రు, మా లైబ్రరీలోకి వచ్చిండ్రు, మా స్టడీ హాల్లోకి వచ్చిండ్రు, మా దగ్గర వచ్చి కూర్చున్నారు, మా దగ్గర వచ్చి ఛాయ్ తాగిండ్రు. నేను ఈ లీడర్ల పేర్లు చెప్పను, చెప్తే బాగుండదు. ఒకరి పేర్లు కూడా చెప్పను. యావత్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్తా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టే, రేవంత్ రెడ్డి గారు వస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టే. మేము ఎవరిని విమర్శించట్లేదు. మీ పార్టీ వచ్చింది, మీరు అక్కడ విఫలమైనరు. ఆ విఫలమైన దాన్ని కమ్ముకోవడానికి ఈ రోజు నానా తంటాలు పడుతున్నారు. సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు 2వ సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత ఇంకో మాట చెప్పిండు, మేము ఎక్కడ మోసం చేయలేదని చెప్పిండు. ఆ రోజు బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయంటే, మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిండు. అక్కడ మీ మోసం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చి రాగానే గ్రూప్ 1 అనే ఎగ్జామ్ పెట్టి ఆర్టీఐ గురించి చెప్పిండు. గ్రూప్ 1 అనే 60 పోస్టులు కలిపి గ్రూప్ 1 అనే ఎగ్జామ్ పెట్టిండు. గ్రూప్ 1 అనే ఎగ్జామ్ పెట్టి అసలు సుప్రీంకోర్టు చెప్పింది ఏంది? నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పలేదు. ఉన్న నోటిఫికేషన్ కంటిన్యూ చేయండి అని చెప్పింది. నోటిఫికేషన్ రద్దు చేసి 60 పోస్టులు కలిపి ఒక జియో 29 అని తెచ్చి పబ్లిక్ డొమైన్ లో లేకుండా, ఆర్టీఐ గురించి మాట్లాడేటప్పుడు పబ్లిక్ డొమైన్ లో లేకుండా జియో 29 8 నెలలు దాచిపెట్టింది ఎవరు? ఇది నేను చెప్పిన మాట కాదు. మీరు అడగండి, మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు అడగండి. 29 జియో ద్వారా ఎంతమంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉద్యోగాలు కోల్పోయారు. ఇది ఈ రోజు రిజల్ట్ వచ్చింది కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత గ్రూప్ 1 గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసుల గురించి మేము పేద పిల్లలం వేస్తే మీరు పెద్ద పెద్ద లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి మీరు అడ్వకేట్లను ఇది చేస్తున్నారు. మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? పేద పిల్లల మీద పోరాటం చేస్తున్నారా? సరే, దాన్ని ఇంకా ముందుకు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు వచ్చింది, అది ఎవరికి అనుకూలంగా వచ్చింది అనేది అందరికీ తెలుసు. సరే, ఆ తర్వాత డివిజన్ బెంచ్ లో రాత్రి 1 గంటలకు రిజల్ట్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. రాత్రి 1 గంటలకు రిజల్ట్ ఇచ్చింది DGPSC, మీరు అందరూ కూడా చూసి, నేను చెప్పిన అవసరం లేదు. సరే, ఇప్పుడు డివిజనల్ బెంచ్ లో ఉంది తీర్పు, అది కూడా 5వ తారీఖు రోజు ఉంది. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఆ తర్వాత మీరు క్యాలెండర్ ఇచ్చిండ్రు, 2 సార్లు ఇచ్చిండ్రు సార్. ఒకటి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇచ్చిండ్రు, అన్న అసెంబ్లీలో అంటారు కదా, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లు, ఆ జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మీరే తెలుసుకోండి, మేము చెప్పడం కాదు, మీరు తెలుసుకోండి. మీరు వేసిన ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్లు చెప్తాం, మీరు తెలుసుకోండి అన్న. మాకు మీ పైన ఏముండదు, మాకు ప్రభుత్వం ఇస్తానన్నది కాబట్టి, మా దగ్గరకు వచ్చి అన్నది కాబట్టి మా ఆవేదన అర్థం చేసుకోండి. దీన్ని రాజకీయాలకు పక్కకెట్టండి, దీన్ని రాజకీయాలకు తీసుకుపోకండి. ఇది సామాజిక పరమైన అంశం. దయచేసి దీన్ని సామాజిక పరంగా మానవతా దృక్పథంతో చూడండి. ఎందుకు మేము అడగకూడదు? మేము భారత రాజ్యాంగం చదివినాం, భారత రాజకీయాలు చదివినాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారతదేశ సామాజిక వ్యవస్థ చదివినాం. సామాజిక పరిస్థితులు ఎట్లా ఉంటాయో మాకు తెలుసు, ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలుసు, అట్లానే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయో మాకు తెలుసు. మేము ఇప్పటికి కూడా మేము చాలా గౌరవంగానే మాట్లాడుతున్నాం, అగౌరవంగా ఎక్కడ మాట్లాడలేదు. ఒకసారి గుర్తించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక జాబ్ క్యాలెండర్ అని మళ్ళీ ఒకటి రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత అదే పరిస్థితి, నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా మేము నోటిఫికేషన్లు ఇచ్చినాము, GPO నోటిఫికేషన్ ఇచ్చినాం అన్నాడు అన్న. అసలు GPO నోటిఫికేషన్ అన్నది వచ్చిందా? GPO మీరు మాటలో GPO నోటిఫికేషన్ అన్నారు, నేను ఇక్కడ రాసుకున్నాం. మీరు అన్నప్పుడు ఇమ్మీడియట్ గా GPO ఉద్యోగ పట్టాలు కాదన్నా, GPO నోటిఫికేషన్ ఇచ్చినామన్నారు. GPO నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు. మీరు ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు. నోటిఫికేషన్ అసలు ఇవ్వలేదు. మీరు ఇచ్చింది ఏమిటిది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన 4 నోటిఫికేషన్ల నెంబర్. మీ ప్రభుత్వం సరే, ఇప్పుడు ఎడ్యుకేషన్ మీరు ఇచ్చింది ఏంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఓల్డ్వి 5,089 ఉంటే దానికి TRT DSCలో 5,973 పోస్టులు కలిపి మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్ నెంబర్ 24/RC/TRT DSC/24 2024. ఇదొక నోటిఫికేషన్. ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ నెంబర్ 01/2024
2024 435 సివిల్ అసోసియేట్ ప్రొఫెసర్ల సర్జన్ల నోటిఫికేషన్. ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ 45 ఉద్యోగాలు నోటిఫికేషన్ నెంబర్ 02/2024. ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్లు గ్రేడ్ 2 2050 ల్యాబ్ టెక్నీషియన్లు 03/2024 నోటిఫికేషన్ నెంబర్. ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ 2050 నోటిఫికేషన్లు నోటిఫికేషన్ నెంబర్ 04/2024. ఇవి మీరు ఇచ్చినవి. ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 5,973, ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ లో 5,213, మొత్తంగా కలిసి 11,186 ఉద్యోగాలు మాకు 1,186 ఉద్యోగాలు మాకు ఇచ్చింది. 186 ఉద్యోగాలు మాకు ఇప్పటి వరకు. మీరు అనవసరంగా మేము ఏదో ఇచ్చామని చెప్పేసి గతంలో 2022లో మీకు లెక్కలతో సహా చెప్తా. 2022లో వాటి నోటిఫికేషన్ పరీక్షలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. ఇవి ఎలక్షన్ కోడ్ ద్వారా ఆగిపోయిన అన్ని కూడా మీరు లేట్ చేసి ఇచ్చి మీరు ఇచ్చిన మీరు భగవద్గీతగా భావిస్తున్నాం మేము అని చెప్పినారు. ఆ మేనిఫెస్టో కన్నా ముందే రిలీజ్ అయిన నోటిఫికేషన్లు, ఆ మేనిఫెస్టో కన్నా ముందే రిలీజ్ అయినటువంటి వచ్చిన ఫలితాలను పట్టుకొని మేము ఇచ్చినామని చెప్తున్నారు. అది కూడా కనీసము మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మిగతా వాళ్ళకు కూడా ఒక్కరికి కూడా కనీసం మాట్లాడతారా? ఒక విధానం ఉండాలి. ఒకరు 40,000 అంటారు, ఒకరు 50,000 అంటారు, ఇంకొకరు 70,000 అంటారు. ఇంకో ఆయన ఈ రోజు ఇంకొక మంత్రి, నేను పేర్లు పెట్టదలుచుకోలేదు, పేర్లు చెప్పను. అందుకే నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ పేర్లు తీయడం కూడా. ఎందుకోసం అంటే అంత పెద్ద పొజిషన్ లో ఉండి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఈ రోజు ఒక ఆయన చెప్తారు. ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రభుత్వ ప్రతిష్ట ఎవరు దిగజారుస్తున్నారు? ప్రభుత్వ ప్రతిష్ట అబసుపాలు చేస్తున్నది ఎవరు? మంత్రులే. ఒక విధానం ఉండాలి కదా, మీరు ఎన్ని ఇచ్చిండ్రో క్లారిటీ ఉండాలి. ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత శ్వేతపత్రం అంటున్నాను. బరాబరి శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి. ఏ డేట్లో వచ్చింది నోటిఫికేషన్, ఏ డేట్లో ఫలితాలు వచ్చినాయి, ఏ డేట్లో మేము ఇచ్చినామనే శ్వేతపత్రం మేము ఆ రోజు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ఇష్టం, డేటు టైము మీరు డిసైడ్ చేయండి. ఆడికే వస్తాం నిరుద్యోగులము. మీ ముఖ్యమంత్రి కూర్చుంటారా, మీరు కూర్చోరు, ఎవరైనా కూర్చోండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒకవేళ మీరు చెప్పిన శ్వేతపత్రంలో అన్ని రకాల శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది కదా మీరు, మరి నిరుద్యోగ అంశం పైన శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు? బరాబరి డిమాండ్ చేస్తా ఉన్నాం, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ తర్వాత శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడండి. మేము అడిగింది, ఇప్పటికి కూడా మేము అడుగుతున్నాం 35 లక్షల మందికి ఉద్యోగాలు అడగట్లేదు. మేము అడిగింది మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలే. ఇంకా మాకు బాకున్న దాదాపు 1,90,000 ఉద్యోగాలు మీరు మాకు బాకిన్నారు. ఆ బాకిని అడుగుతున్నాం. దాదాపు 1,89,000 ఉద్యోగాలు మాకు బాకిన్నారు. అవి అడుగుతున్నాం. ఆ తర్వాత అవి అడుగుతున్నా మాత్రమే. మేము ఎప్పుడు కూడా 35 లక్షలు అడగలేదు. మీ ద్వారా కూడా మేము చెప్పినాం, మాకు ఇస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా 1,89,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి, మాకు బాకీ ఇవ్వండి అని చెప్పినాం. అట్లా అది కూడా కాదు. ఇంకా వాయిదా గురించి మాట్లాడుతున్నారు. వాయిదా ఎందుకు అడిగినారు ఆ రోజు నిరుద్యోగుల వాయిదా అంటే డిఎస్సి అండ్ గ్రూప్ 2 రెండు కూడా 8 రోజుల వ్యవధిలోనే ఉన్నాయి ఎగ్జామ్స్. డిఎస్సి రాసే చాలా మంది కూడా గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 2 రాసే చాలా మంది కూడా డిఎస్సి రాస్తారు. అందుకోసమే వాయిదా అడిగినారు తప్ప అదేదో ఇంకా ఉద్యోగాలకు దూరం ఉంటాం అనే ధోరణితోనే కాదు. ఆ రోజు దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్ఎస్పి గురించి అని మాట్లాడుతున్నారు. చాలా బాధ అది ఎందుకంటే అంటే ఆర్ఎస్పి గారు ఇక్కడేనండి, ఆర్ఎస్పి గురించి ఒక నిమిషం వినండి. ఆర్ఎస్పి గారు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఒక ఆమె రోడ్డు మీద కాంగ్రెస్ కార్యకర్త ఉండండి, మ్యాటర్ డైవర్ట్ అవుతుంది. ఆర్ఎస్పి గారి గురించి మాట్లాడిండ్రు. ఆర్ఎస్పి గారి గురించి మాట్లాడినప్పుడు మాకు ఒక లీడర్ వస్తున్నాం, మీరు ఎవరు వస్తున్నాం, మేము బయటికి రాము, ఎందుకంటే డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళం, మాకు ఒక లీడర్తో అవసరం లేదు. ఆర్ఎస్పి గారు, కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, ఇంకోరు వస్తారు. ఆ రోజు జీవో 29 రోజు మా ఈపులు వల్ల కొడితే, మమ్మల్ని రోడ్ల మీద వేసి కొడితే, ఆ రోజు మాకు మద్దతుగా బండి సంజయ్ వచ్చినప్పుడు దాదాపు 1000 మంది మీరు రోడ్ల మీదకి వచ్చినాం. అది మీరు చూసిండ్రన్న, అది మీరు కల్లారా చూసిండ్రు. అయితే మాకు ఇబ్బంది అయినప్పుడు మాత్రం రోడ్ల మీదకి వస్తాం. ఆ రోజు కూడా శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేసిందనే మేము రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోజు వరకు మెరుపు ధరలకు ఎక్కడ రాలేదు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలు మేము ఉద్యోగాలు ఇవ్వలేము, ఇంకా చాలా ఇచ్చినాము, 80,000 ఉద్యోగాలు ఇస్తున్నాము అసెంబ్లీ మండలిలో. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇగో ఒకటినండి, ఇక్కడ చూడండి. మేము ఏం చెప్పినాము, దయాకర్ గారు వస్తే ఇక్కడ చూడండి, కడుపు నింపడానికి సతీ సమేతంగా వచ్చినానని చెప్పినాం. మా కడుపు నింపడానికి సతీ సమేతంగా వచ్చినామని చెప్పినాం. కడుపు నింపడానికి కార్యక్రమం మొత్తం పెట్టండి, ఎక్కడ కూడా ఎవరు చేయలేదు. అయితే జూలై 28 రోజు వచ్చి
మిమ్మల్ని 10 రోజుల్లో తీసుకెళ్తామని చెప్పిండు. జూలై 28వ రోజు మధ్యాహ్నం 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వచ్చిండు అన్నగారు. వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాం, 10 రోజుల్లో మీకు సీఎంతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఈ రోజు జూలై 28 అయ్యలేదేమో, మరి 10 రోజులు అయ్యలేదో అయిందో లేదో తెలుసుకోవాలి. ఇంకా మేము చెప్పండి, సంవత్సరం దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా చూడండి, ఈ వీటన్నిటికన్నా కూడా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజు నిరుద్యోగులు ఎక్కడ కడుపుగాలు లేదు అనే మాట మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వము మేము చేసినాము, వాళ్ళు 9 ఏళ్ళు అన్న కాదు కొంతమంది, నేను అన్న గురించి మాట్లాడట్లేదు, నేను ఇప్పుడు అన్న గురించి చాలా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు పడి అక్కడ నుండి మోసం పరాపర స్టార్ట్ అయింది. మీకు చెప్పిన ఆ తర్వాత 2 జాబ్ క్యాలెండర్లు అయిపోయినాయి. 1:100 ఇస్తాం గ్రూప్ 1 అని చెప్పి 100 ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా అక్కడ కూడా ఒక మోసం, అది కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రకటించి, ఈ 2 జాబ్ క్యాలెండర్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రకటించి యావత్ దేశ చరిత్రలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాకుండా పోయిన జాబ్ క్యాలెండర్ మనదే ఉంటుంది అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత. ఆ తర్వాత ఇంకా అనేకమైన మోసాలు. 40,000 ఉద్యోగాలు మీ అందరు సాక్షిగా చెప్పి ఒకసారి ఇంకొక చిన్న 40,000 ఉద్యోగాలు అందరు సాక్షిగా చెప్పిండు. ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయింది ఎంబడే 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయాయి, ఇప్పటి వరకు లేదు. వీటన్నిటికి వ్యతిరేకంగానే, వీటన్నిటికి ఈ మోసాలకు వ్యతిరేకంగానే మేము నిరుద్యోగ కవాతు తీసుకున్నాం. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుండి నిరుద్యోగ కవాతు స్టార్ట్ అయ్యి ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చినాం. ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి అక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టినాం, భారీ నిరుద్యోగ మహాసభ నిర్వహిస్తాం. అక్కడ కూడా మేము ఇక్కడ ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నాం మళ్ళీ అంటే, మాకు ర్యాలీకి పర్మిషన్ వస్తుందా రాదనేది చాలా గందరగోళంగా పరిస్థితిలో ఉంది. ఎందుకోసం అంటే, ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ధర్నా చేసిన మా మీద పోలీసులు ఉక్కుపాదం నేర్చున్నారు. ఆ రోజు సీఎం గారు వస్తుందంటే ఉదయం 5:30కు హాస్టల్ల దగ్గరికి వచ్చి ఆ రోజు చేస్తా ఉన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు వస్తారంటే మేము ఒక వినతి పత్రం ఇస్తాం, మేము వినతి పత్రం ఇవ్వకుండా కూడా చేస్తా ఉన్నారు. మాకు 21 జరగాల్సిన కవాతు కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా వివిధ వర్గాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల మేరకు మేము వాయిదా, పోలీస్ శాఖ కూడా రిక్వెస్ట్ చేసింది, మేము వాయిదా వేసుకున్నాం. మాకు తప్పకుండా 4వ తారీఖు రోజు పోలీసు వారికి కానీ ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మాకు 4వ తారీఖు రోజు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఈ ఏయోటీవీ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశాంత్ గారు.